ఈ ఏడాది టీమిండియాలో ప్లేయర్స్ కంటే కూడా ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది హెడ్ కోచ్ గంభీరే. తన నిర్ణయాలతో అటు టీంకు ఇటు క్రికెట్ అభిమానులకు సైతం విలన్గా మారాడు. దీంతో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అందుకే త్వరలోనే బీసీసీఐ నుంచి గంభీర్కు పెద్ద షాక్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టు వరుస పరాజయాలు చవిచేస్తుండటంతో గంభీర్పై ఒత్తిడి రోజురోజుకి పెరుగుతోంది. అభిమానులే కాదు, బోర్డు కూడా జట్టు ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో టెస్ట్ ఫార్మాట్లో కోచింగ్ బాధ్యతల నుంచి గంభీర్ను తప్పిస్తారని తెలుస్తోంది. మరి బీసీసీఐ ఏం చేయనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకే ఏడాదిలో 2 కీలక టెస్ట్ సిరీస్లలో క్లీన్ స్వీప్కు గురవడం గంభీర్ కోచింగ్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో భారత్ ఘోర పరాజయం పాలవగా ఆ వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనలో 0-2 తేడాతో వైట్ వాష్ అయింది. గంభీర్ కోచింగ్లో టీమిండియా ఇప్పటి వరకు బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి జట్లపై మాత్రమే టెస్ట్ విజయాలు నమోదు చేయగలిగింది. అయితే బలమైన జట్లపై మాత్రం పూర్తిగా విఫలమవుతోంది. ఈ పరిస్థితి బీసీసీఐ ఆందోళనకు కారణమవుతోంది. భారత జట్టు టెస్ట్ క్రికెట్లో పడిపోతున్న ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్కు ప్రత్యేకంగా మరో కోచ్ను నియమించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. గత నెల దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత బీసీసీఐలోని ఒక కీలక సభ్యుడు మాజీ దిగ్గజ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ను అనధికారికంగా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే టెస్ట్ జట్టు బాధ్యతలు స్వీకరించరా అని అడిగితే లక్ష్మణ్ ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్ ఆఫ్ క్రికెట్గా పనిచేస్తున్న లక్ష్మణ్ ఆ పదవిలోనే సంతృప్తిగా ఉన్నారని, సీనియర్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. వైట్ బాల్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అతని మార్గదర్శకత్వంలో టీమిండియా ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సేన దేశాలపై గంభీర్ హయాంలో భారత్ 10 టెస్టు ఓటములు చవిచూసింది. ఇంగ్లాండ్తో సిరీస్ను 2-2 తేడాతో సమన్ చేసిన ఆస్ట్రేలియా పర్యటనలో పరాజయం, న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అతని రికార్డును తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ 7వ స్థానానికి పడిపోయింది. మిగిలిన 9 టెస్టులకు కూడా గంభీర్నే కొనసాగించాలా లేక మార్పు అవసరమా అనే దానిపై బీసీసీఐలో చర్చ జరుగుతోంది. గౌతమ్ గంభీర్కు బీసీసీఐతో 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కాంట్రాక్ట్ ఉంది. అయినప్పటికీ 5 వారాల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు ప్రదర్శన ఆధారంగా అతని భవిష్యత్తుపై పునః సమీక్ష జరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచ కప్ను గెలిస్తే లేదా కనీసం ఫైనల్కు చేరితే గంభీర్ తన పదవిలో కొనసాగే అవకాశాలు బలపడతాయి. అయితే టెస్ట్ కోచ్గా అతను కొనసాగుతాడా లేదా అన్నది మాత్రం అనుమానంగానే ఉంది. లక్ష్మణ్ ఆసక్తి చూపకపోవడం గంభీర్కు కొంతమేర అనుకూలంగా మారిన అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ హయాంలో డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు తమ పాత్రలపై స్పష్టత ఉండేదని, తమను తాము నిరూపించుకునేందుకు సరిపడ సమయం దొరికేదని ఆటగాళ్లు భావించేవారు. కానీ గంభీర్ రాకతో ఆ వాతావరణం మారిపోయిందని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు అభద్రత భావంతో ఉన్నారని, డ్రెస్సింగ్ రూమ్లో గందరగోళం నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ను తప్పించడం ఈ ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. భారత క్రికెట్కు భవిష్యత్ ముఖచిత్రంగా భావించే గిల్కే అవకాశం లేకపోతే ఇక ఎవరి స్థానం సురక్షితమన్న భయం మిగతా ఆటగాళ్లలో నెలకొందని సమాచారం. విధానపరమైన నిర్ణయాలు బీసీసీఐ ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తుంది.
T20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే 2 నెలల పాటు IPL జరగనుంది. ఈ సమయంలో బోర్డు పెద్దలు గంభీర్ పనితీరును సమగ్రంగా సమీక్షించే అవకాశం ఉంది. స్ప్లిట్ కోచింగ్ అంటే వేరువేరు ఫార్మాట్లకు వేరువేరు కోచ్లను నియమించాలా లేక ఒకే కోచ్తో కొనసాగాలా అనే అంశంపై IPL సమయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ కెరీర్కు రాబోయే 2 నెలలు అత్యంత కీలకం కానున్నాయి. వైట్ బాల్ విజయాలు అతనికి బలంగా నిలుస్తాయా లేక రెడ్ బాల్ వైఫల్యాలు అతని పదవిని కుదిపేస్తాయా అన్నది సమీప భవిష్యత్తులో తేలనుంది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని BCCI తీసుకునే నిర్ణయాలే ఇప్పుడు అందరి దృష్టిలోనూ ఉన్నాయి. సో ఈ ఏడాది గంభీర్కు అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. సంవత్సరం భారత క్రికెట్కు అనేక గొప్ప విజయాలను అందించింది. ట్రోఫీలు, రికార్డులు, చారిత్రాత్మక ఘనతలతో ఈ ఏడాది అభిమానులకు గర్వకారణంగా నిలిచింది. అయితే ఈ విజయాల వెనుకనే భారత అభిమానుల మనసును కలిచివేసిన కొన్ని చేదు సంఘటనలు కూడా ఉన్నాయి. గెలుపుల ఆనందంతో పాటు ఓటముల వేదనను కూడా మోసుకొచ్చిన ఏడాది ఇది. 2025లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన కీలక ఘట్టాలను ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుందాం. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 5వ టెస్టు భారత అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్కు చేరుకునే అవకాశం కోల్పోయింది. ఈ టెస్టులో భారత్ బ్యాటింగ్ పూర్తిగా విఫలం అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 185 పరుగులకు, రెండవ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ కావటం జట్టు స్థితిని స్పష్టంగా చూపించింది. అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఒక కలే అక్కడ ముగిసిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రస్తుత సైకిల్లో భారత్ ఆడిన తొలి సిరీస్ ఇంగ్లాండ్తో జరిగింది. 5 టెస్టుల సిరీస్లో 2-2తో సమం అయ్యింది. కానీ ఈ సిరీస్లోని 3వ టెస్టు మాత్రం భారత అభిమానుల మనసును తీవ్రంగా కలిచివేసింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ ఇన్నింగ్స్లో ఏకంగా 7 భారత బ్యాటర్లు డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకోవటం ప్రతి అభిమాని హృదయాన్ని బాధించింది. నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో ప్రారంభం అయిన తొలి టెస్టులు తొలుత అన్ని భారత్కే అనుకూలంగా కనిపించాయి. పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది. కానీ భారత్ కేవలం 30 పరుగుల ఆధిక్యమే సాధించగలిగింది. రెండవ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 153 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్కు గెలవటానికి కేవలం 126 పరుగులే లక్ష్యం. కానీ ఛేదనలో భారత్ జట్టు 100 పరుగులు కూడా ఛేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో ఓటమి పాలై గెలిచినట్టే కనిపించినా మ్యాచ్ను చేజార్చుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్టులో భారత్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 201, రెండవ ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా ఏకంగా 408 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పరుగుల పరంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద టెస్టు ఓటమిగా చరిత్రలో నిలిచింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకునే మార్గం మరింత కఠినంగా మారింది. ఇప్పటి వరకు ఒకసారి కూడా WTC టైటిల్ సాధించని భారత్ ఇప్పుడు 9 టెస్టులు 8 గెలవాల్సిన కఠిన పరిస్థితిలో పడింది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ లాంటి యువ ఆటగాళ్లకు అండర్-19 ఆసియా కప్లో అద్భుతంగా రాణించారు. కానీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవటం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 347 పరుగులు చేయగా ఛేదనలో భారత్ 150 పరుగులకి ఆలౌట్ అయింది. ఇది యువస్థాయి టోర్నమెంట్ అయినప్పటికీ పాకిస్తాన్ చేతిలో ఫైనల్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు వారం రోజుల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు అనూహ్యంగా వీడ్కోలు పలకటం భారత అభిమానులను షాక్కు గురిచేసింది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ అతడు రెడ్ బాల్ క్రికెట్కు అల్విదా పలికాడు. ఈ నిర్ణయాల వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందనే ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా ఈ ఇద్దరు దిగ్గజాల వీడ్కోలు భారత టెస్ట్ క్రికెట్కు పెద్ద ఎదురుదెబ్బే. మరో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయాన్ని అభిమానులు పండుగలా జరుపుకున్నారు. కానీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విజయోత్సవ వేడుక విషాదంగా ముగిసింది. RCB ఫ్రాంచైజీ నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత క్రికెట్ చరిత్రలోని అత్యంత విషాదకర సంఘటనలో ఒకటిగా మిగిలిపోయింది. భారత క్రికెట్కు గర్వకారణమైన ఏడాదే అయినా అదే సమయంలో అభిమానుల హృదయాల్లో గాయాలు మిగిల్చిన సంవత్సరం కూడా. ట్రోఫీల ఆనందం, ఓటముల వేదన, ఈ రెండింటి సంగమమే ఈ ఏడాది కథ. విజయాలు ఎప్పుడూ గుర్తుంటాయి, కానీ ఈ చేదు జ్ఞాపకాలు కూడా భారత క్రికెట్ ప్రయాణంలో ఒక భాగమే. అభిమానుల ప్రేమ, ఆశల మధ్య సాగిన ఈ ప్రయాణం భవిష్యత్తులో మరింత బలమైన భారత జట్టుకు పునాది కావాలని అందరి ఆకాంక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.